ఒకవేళ నిజంగా అందరూ పాపం చేస్తాం, కానీ ఖచ్చితంగా గొప్పవాళ్ళే కాదు, చిన్న వయసులో అయినా ఇప్పుడైనా ఇప్పటికీ మనం పాపం చేస్తాం. కానీ ఆ పాపం నుంచి మనం బయటకు రాలేము. చాలా మంది అంటే పెద్ద ఏదో అంటారు, ఎప్పుడో పెద్ద ఏం కాదు, అందరూ పాపం చేస్తారు. అని ఆ పాపం నుంచి విడిపించే శక్తి అవుతుందని యేసు వాడుతుంది. ఇప్పుడు నేను చేసే పాపం ఏముంటుంది, మీరు చేసే పాపం ఏముంటుంది, చిన్నపిల్లలు చేసే పాపం చిన్నపిల్లలు ఉంటుంది. కానీ ఈ పాపం నుంచి విడుదల పొందడానికి మాత్రము యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడలేని చేపు నేనైనా మీరైనా ఎవరైనా పాపం నుంచి విడుదల పొందలేరు. అది ఏమంటే పాపం కాదు, ఇది పాపం కాదు, సులువుగా తిరిగిపెట్టే పాపం అంట. అంటే ఇది పాపమే కాదంటది. అలా ఆకర్షణ చేస్తుంది. మనిషిని చెప్తామో దేవుళ్ళకి వచ్చిన తర్వాత కానీ లోకం ఉన్నది చెప్పి పాపం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఏమంటాడు, ఆయన పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తుని లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మీ పిల్లలందరూ సేవలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? సేవ విడిపించే శక్తివంతుడైన దేవుడి దగ్గర ఏం చేయాలి? కంగారు పడిపోవాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం అయితే రోజులు 2-3 రోజులు ఏడు చూపించుకోవాలి. అప్పుడు నీ బిడ్డల బ్రతుకులు మారకపోతే నన్ను అడగండి. వాళ్ళు సేవలో రాకపోతే నన్ను అడగండి. మీరు ఎప్పుడైనా అలా ఏడ్చామా? అలాగైతే మనకు బాధ వచ్చారు. పాస్ గారి నాకు వెళ్తున్నారు, ఏ రోజు సరదాకు చేకూర్చి పులికేసి వెళ్ళిపోదామంటే ఏమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా.